హాయ్ ఫ్రెండ్స్, నేను చంద్రిక. మీరు చూస్తున్నారు మా భద్రాచలం వంటలు. ఈ రోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు. మామిడికాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మామిడికాయ పప్పు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కందిపప్పు పావు కిలో, పుల్లటి పచ్చి మామిడికాయ 1, ఉల్లిగడ్డ 1, పచ్చిమిర్చి 4, జీలకర్ర 1 స్పూను, ఎల్లిపాయలు. మామిడికాయ పప్పు తయారు చేసే విధానము: ముందుగా కుక్కర్లో కందిపప్పులో 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. అందులో కట్ చేసుకున్న మామిడి ముక్కలని వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర 1 స్పూను, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. మనము కుక్కర్ మీద మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ప్రెషర్ పోయాక మూత తీసి అందులో 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెదుపుకోవాలి. మెదుపుకుంటూ 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. కుక్కర్ ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. పప్పు ఇలా ఉడికాక పోపుకు తాలింపు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్ వేడి అయ్యాక అందులో ఒక 3 పావులంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు, ఎల్లిపాయలు అవి గోల్డ్ కలర్ వచ్చాక ఎండుమిర్చి వేసిన తరువాత కరివేపాకు, చిటికెడు ఇంగువ, 1/2 స్పూన్ అంత పసుపు వేసి ఇప్పుడు పప్పును వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ మామిడికాయ పప్పు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.